కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ కోకుగా ప్రసిద్ధికెక్కిన మన ప్రముఖ తెలుగు రచయిత 1952 నుండి 1980 ఆగస్టు వరకు, అనగా వారి అంతిమ ఘడియల వరకు 28 ఏళ్ల పాటు బాలల మాసపత్రిక చందమామను తన సంపాదకత్వంతో ఒక సరికొత్త రూపుదిద్ది పాఠకులకు అతి ప్రియమైన పుస్తకంగా మలిచిన పుస్తక శిల్పి, హేతువాది, కీర్తిశేషులు కొడవటిగంటి కుటుంబరావు గారి కథ నువ్వులు తెలకపిండి. కథాభారతి కోరిక మేరన సాహితీమిత్రులు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు ప్రతిపాదించిన కథ ఇది. కథ నిడివి కాస్త పెద్దది కావటంతో రచయిత గురించి శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారి సంపాదకత్వంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 1982లో వెలువరించిన కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటం పుస్తకంలోని భూమికను చదివి వినిపించాలి. ఆ భూమిక కూడా సుదీర్ఘమైనది కాబట్టి కథాభారతి సాంకేతిక బృందం ఈ వీడియోలో టైం క్యాప్సూల్ బటన్స్ను చేకూర్చడం జరిగింది. ఈ కథ మాత్రమే లేదా ఆ భూమిక మాత్రమే వినదలుచుకునే శ్రోతలకు అనుకూలంగా ఆయా టైమ్స్ బటన్స్ మీద క్లిక్ చేయవచ్చు. ఈ కథకు రచయిత పేరు ఎందుకు పెట్టారో అర్థం అవ్వాలంటే శ్రోతలు కథ వినేటప్పుడు కథలోని మొదటి పేర, చివరి పేరాలను సూక్ష్మంగా వినండి. ఇక కథలోకి వెళదాం. నువ్వులు తెలకపిండి. తెలకపిండి ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు ఆటే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్యవాళ్లకు అమ్ముడుపోయి బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగా ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకు, డబ్బాలకు ఎక్కి అనేక వంటిళ్లను అలంకరిస్తుంది. తెలకపిండి చెక్కను నువ్వులు ఒకవేళ చూసినా పోల్చుకోలేవు. అది గొడ్లకు, పేదవాళ్లకు ఆహారమవుతుంది. నువ్వులు గానుగాడడం ఏమంత గొప్ప విషయం కాదు. నేను మనుషుల్ని గానుగాడగా చూశాను. ఎందుచేతో నాకా పద్ధతి రుచించలేదు. సోమయాజులు నా ఆప్త స్నేహితుడు. వాడి పట్ల నాకున్న భావాన్ని గురించి ఏ కవులు, ఏ కథకులు రాయలేరు. అటువంటి భావాలను మాటల్లో వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తే అబద్ధాలనో అతిశయోక్తులనో అనిపిస్తాయి. నేను వాడి కోసం ప్రాణం త్యాగం చేస్తానో లేదో పరీక్షకు రాలేదో అదృష్టవశాత్తు. అటువంటి పరీక్ష వస్తే ఏం చేస్తానో చెప్పలేను. ఇటువంటి ప్రశ్నలకు అంతరాత్మలను సమాధానాలు అడిగితే అవి చెప్పే కబుర్లు కోటలు దాటాయి. సోమయాజులను పులి వెంబడిస్తే వాణ్ణి తప్పించటానికి పులితో కలయబడగలనని నా అంతరాత్మ చెబుతున్నది. కానీ పులుల్ని మించిన మనిషి వాడి వెంటపడి కోరలతో పట్టుకుంటే నేను మంత్రానికి కట్టుబడ్డవాడల్లే చూస్తూ నిలబడ్డాను. అయినా నా అంతరాత్మలో నాకు విశ్వాసం చావలేదు. నిజానికి మనము పులులతోనూ విషసర్పాలతోనూ ఎట్లా వ్యవహరించాలో నిర్ణయించినంత బాగా పులుల వంటి విష పదార్థాల వంటి మనుషులతో వ్యవహరించటం గురించి నిర్ణయించలేం. సోమయాజులు పేద కుటుంబానికి చెందినవాడు. నేను చిన్నతనం నుంచి వాడితో కలిసి చదివినవాణ్ణి కనుక నాకు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాడి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు బాగా తెలుసు. వాళ్ళ ఇంటి వాతావరణాన్ని నేను కొంచెమైనా సహించలేకపోయేవాణ్ణి. వాళ్ళు దరిద్రంతో బాధపడటం కూడా దరిద్రాన్ని ఆరాధించటంలాగా కనిపించేది. వాళ్ళింటో అందరి సంస్కారము ఒకే ధోరణిలో ఉండేది. ఎట్లా పూచిక పుల్ల దగ్గర్నుంచి పోగు చేతామా అని. అది ఇది దారిద్ర్యంతో సంబంధం లేకుండా వేరే వ్యక్తిత్వం సంపాదించుకున్నది. ముఖ్యంగా సోమయాజులు తల్లి అడ్డమైన పనికిమాలిన వస్తువులన్నీ సంపాదించడానికి దొంగతనం మినహాగా మిగిలిన యుక్తులన్నీ చేసేది.
ఏ ఉదయం వీధిలో చూసినా ఆమె పేడ కోసం ఎవరితోనో ఒకరితో పోట్లాడుతూనే ఉండేది. తర్వాత ఆమె దగ్గర దేవిరింపు కూడా ఉండేది. ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడల్లా, మీకు అక్కర్లేనిది ఏదన్నా ఉంటే ఇస్తురు అని పుచ్చుకుపోతూ ఉండేది. ఆ వస్తువు మా ఇంట్లో ఉండటం చూసే ఆవిడ అడిగేది. అది మాకు అక్కర్లేనిదన్నట్లు నటిస్తే మేం మరింత త్వరగా ఇస్తామని ఆవిడ విశ్వాసం. మా అమ్మకు ఆవిడ దేవిరింపు బొత్తిగా గిట్టేది కాదు. ఆవిడ అడిగిన వస్తువు నిజంగా అక్కర్లేకపోయినా మా అమ్మ తనకు దానితో పని ఉన్నట్లు నటించేది. మా అమ్మైనా తక్కువ తిన్నది కాదు. కానీ సోమయాజులు తల్లి ఇంటికి వచ్చినప్పుడల్లా వంటింటో డబ్బాలకేసి, కూరగాయలకేసి, పప్పులకేసి ఆశగా చూస్తుంటేనూ, ఏదన్నా మా అమ్మ బాగు చేస్తుంటే చాలు, అయ్యో బియ్యం నూక పురుగు పట్టిపోయిందే, గోధుమ రవ్వ ముక్కినట్టుందే అంటేనూ భరించటం కొంచెం కష్టంగానే ఉండేది. సోమయాజులు గారింటో అనుక్షణము వస్తువులు ఆదా, దమ్మిడీలో నూరో వంతు చెయ్యని వస్తువుల పొదుపు తపస్సులాగా సాగుతూ ఉండేది. ఈ తపస్సులో నిమగ్నులై ఉన్నవాళ్లకు మరో ఆనందం ఉండే అవకాశం లేదు. మనస్తత్వరీత్యానైతేనేం, దృక్పథాలలోనైతేనేం వాళ్ళు మానవుల కంటే కాడి ఎద్దులకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. శ్రామిక వర్గానికి చెందవలసిన ఆర్థిక పరిస్థితులుండి కూడా బ్రాహ్మణ కుటుంబాలైన కారణం చేత మధ్యతరగతి హోదాతో నెట్టుకు వచ్చిన వారిని నేను చాలామందిని చూశాను. కానీ బ్రాహ్మలైన దోషం చేత మధ్యతరగతి అనిపించుకుంటూ శ్రామికులు పొందిన జీవితానందం కూడా సాధించలేకపోయిన కుటుంబం నా ఎరుకలో సోమయాజులు వాళ్లదే. రాను రాను బ్రాహ్మణ కుటుంబాలకు ఈగతే హెచ్చుగా పడితే నేను ఆశ్చర్యపడను. అప్పటికీ సోమయాజులు కుటుంబం మధ్యతరగతి సంస్కారానికి చాలా వరకు ఉద్వాసన చెప్పేశారు. వాళ్ళింట అక్కరలు వచ్చేవి కావు. ఒకవేళ వస్తే ఎవరికీ తెలిసేది కాదు. ఎవరన్నా పిలిస్తే వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్లను ఎదురు పిలిచేవాళ్లు కారు. పక్క వీధిలో ఉన్న చుట్టాలనే ఏడాదికొకసారి చూసేవాళ్లు కారు. ఉన్న దారిద్ర్యాన్ని చిన్న మాసిపాతతోనన్నా కప్పటానికి యత్నించేవారు కారు. సోమయాజులు ఏ విధంగా వాళ్ల ఇంటో మిగతా వాళ్లతో అతికినా నేను స్నేహం చెయ్యలేకపోయేవాణ్ణి. లేక స్నేహం కారణంగా వాడు నాకు మరొక విధంగా కనిపించేవాడో ఏమైనా నా కళ్లకు సోమయాజులు దరిద్రం ఒక లోపంగా కనిపించేది కాదు. నాకు వాణ్ణి చూస్తే అవ్యాజంగా చెప్పరాని జాలి కలిగేది. కానీ ఆ జాలి బాల్యస్నేహ లక్షణం. దానికి వాడి దారిద్ర్యంతో గాని కష్టాలతో గాని సంబంధం లేదు. నిజంగా కష్టాలు చూచి జాలిపడే శక్తి అంత చిన్న వయసులో ఎక్కడ ఉంటుంది? స్కూలు ఫైనల్ దాకా నేను సోమయాజులు కలిసి చదివాం. కానీ అంతటితో వాడు చదువు కట్టిపెట్టి వకీలు సత్యనారాయణ గారి దగ్గర ప్లీడర్ గుమస్తా పని నేర్చుకునే వాలంటీర్గా చేరాడు. ఆ తర్వాత నేను 4 ఏళ్లు కాలేజీ చదువు చదివి పైన లోపల కూడా ఎన్నో మార్పులకు లోనైనా ఏమోలో వాడి కోసం నా హృదయంలో కొంతమేర మార్పు లేకుండా దాచి ఉంచాను. గడియారాలనెవరూ వెనక్కు తిప్పలేరు, కానీ కొంతవరకు వాటిని ఆపి ఉంచటం అసంభవం కాదు. సోమయాజులని గురించి చెప్పవలసిన విషయం చెప్పలేదు. వాడు పాడగలడు. ఎవరంత బాగా పాడగలడని అడక్కండి. నిజంగా గొప్ప పాటకు సాటి లేదు. సంగీతంలో విద్వత్తును పోల్చవచ్చు, సాధనను పోల్చవచ్చు. గొంతెత్తి మనస్సులు కరిగించేవాడి పాటతో ఆనందాన్ని ఇంకో దాంతో ఎట్లా పోల్చటం? సోమయాజులకు రాగజ్ఞానం లేదు, స్వరజ్ఞానం లేదు, తాళజ్ఞానం లేదు. పాటతో తన్మయత్వం తీసుకురావటానికి ఈ 3 అవసరం లేదని నాకు సోమయాజులు రుజువు చేశాడు. ఒక్క సాహిత్యంతో తప్ప తన్మయత్వం రాని నాకు వాడి పాట వెర్రెత్తించింది. అది అహోరాత్రాలు నన్ను రకరకాల పీడించేది.
వాడి పాట వినే ఆనందంలో సుఖమే హెచ్చుగా ఉండేదో, బాధే హెచ్చుగా ఉండేదో నిర్ణయించలేకపోయేవాణ్ణి. సోమయాజులు పాట గురించి నేను చెప్పేది అతిశయోక్తి కాదని రుజువు చేయటానికి లేదు. కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను. వాడి పాట విని చలించని వాళ్లను చూశాను. నాకన్నా వెర్రెత్తిన వాళ్లను కూడా చూశాను. జయలక్ష్మి ఒక పెద్ద తార్కాణం. నాకు జయలక్ష్మి మీద ఏ విధమైన అభిమానం గాని గౌరవం గాని లేదు. కాని ఆ పిల్ల వాడి వెంట ఎందుకు పడిందో నేను ఊహించగలను. నేను ఆడదాన్నై ఉంటే సోమయాజుల పట్ల సరిగా జయలక్ష్మిలాగే ప్రవర్తించి ఉండేవాణ్ణేమో. జయలక్ష్మి మరెవరో కాదు, వకీలు సత్యనారాయణ గారి చెల్లెలు కూతురు. వాళ్ల నాన్న పట్నంలో గొప్ప వ్యాపారస్తుడు. ఆయనకు ఏమీ లేదు. సత్యనారాయణ గారి చెల్లెలు మల్లికాంబను ఆయనకిచ్చినప్పుడు సత్యనారాయణ తండ్రి గారిని అంతా కోప్పడ్డారు, దారేపోయేవాడికి పిల్లనిచ్చారని. సత్యనారాయణ గారు ప్రాక్టీసు పెట్టి 2 చేతులా సంపాదన ప్రారంభించగానే అత్తవారి దృష్టిలో గురునాథం గారు మరీ చులకనైనాడు. కాని జయలక్ష్మి పుట్టుటయే ఆరంభం గురునాథం గారి దశ తిరిగి పట్టిందల్లా బంగారం కాసాగింది. చూస్తుండగానే 1 లక్ష వెనకవేసి 2వ లక్షకు నడుం బిగించాడు. చిన్న చిన్న బస్తీల వాతావరణంలో వదిలిపోయిన మొక్క పట్టణం వాతావరణంలో పెరిగి మహావృక్షమై ఊడలు దించసాగింది. జయలక్ష్మి సంపన్నుల పిల్ల. జయలక్ష్మి అన్న ఇంగ్లండులో చదివి వచ్చి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. జయలక్ష్మి మేనమామగారింట కొన్ని రోజులు ఉండటానికి వచ్చింది. సోమయాజులు పాడతాడని ఆమె ఎట్లా పసిగట్టిందో తెలియదు. తన మేనమామ దగ్గర గుమస్తా కనుక, తను సంపన్నురాలు, అతను బీదవాడు కనుక ఆమె మొదట తన అధికారం వినియోగించి అతని చేత పాడించుకున్నది. తన మేనమామ ఇంట్లో లేనప్పుడు అతన్ని మేడ మీద వరండాలోకి పిలిపించి పాడమనేది. సోమయాజులు పాడేవాడు. నిజంగానే జయలక్ష్మికి మతిపోయింది సోమయాజులు పాటతో. అతను పాడనంటే బాధపడేది. క్రమంగా అతని మీద తనకు గల అధికారాన్ని మరిచిపోయింది. ఇదిగో అమ్మాయి, ఇక నన్ను పాడమనకు. ప్లీడర్ గారు నన్ను కోప్పడ్డారు. పాటలే పాడతావా, పని చేస్తావా అన్నాడు. నాకీ పాట కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా అన్నాడు సోమయాజులు ఒకరోజు జయలక్ష్మితో. పోనీ పాడకు, నీకిష్టం లేకపోతే అన్నది జయలక్ష్మి నిర్భరంగా. కాని లోపల ఆమె మనస్సు దహించుకుపోతున్నది. నల్లమందు అలవాటైన వాడికి అది లేకుండా ఉండటం ఎంత దుర్భరమో, సోమయాజులు పాట వినకుండా ఉండటం ఆమెకంత దుర్భరమైంది. ఒకరోజు సాయంకాలం సోమయాజులు కోర్టు నుంచి ప్లీడర్ గారింటికి వచ్చాడు పనుండి. ప్లీడర్ గారు నేరుగా క్లబ్బుకు వెళ్ళారు. ఆఫీస్ గదిలో సోమయాజులు పని చూసుకుంటుండగా జయలక్ష్మి వచ్చి అతని ఎదురుగా మాటా పలుకు లేకుండా నిలబడింది. ఆమెలో ఏదో మార్పు కనిపించింది సోమయాజులకు. 1 వారం రోజులు పస్తులున్న దానల్లే ఉన్నదామె. ఏమిటి అన్నాడు సోమయాజులు. నేను రేపు వెళ్ళిపోతున్నాను అన్నది జయలక్ష్మి. అట్లాగా అన్నాడు. ఎంత అదృష్టం, నేను మళ్ళా కనిపించనని నీకు విచారం లేదు కదా అన్నదామె. దీనికి ఏమనాలో సోమయాజులకు తెలియలేదు. ఒక్కసారి పాడు, మళ్ళీ వినను అన్నది జయలక్ష్మి. ఇప్పుడా, పనుంది అన్నాడు సోమయాజులు. జయలక్ష్మి భరించలేకపోయింది. పని పని, ఏం పని ఇది? గొప్పవాళ్ల ఇళ్లలో కుక్కలు నీకన్నా బాగా బతుకుతాయి, ఇదేనా పని? మా మామ నెలకు 10 రూపాయలు ఇస్తాడా? ఈ 10 రూపాయలకేనా నీకు దేవుడింత పాట ఇచ్చాడు? నీకు ఆశ లేదా? గొప్పవాడి అవుదామని లేదా అని ఘాటుగా ఎత్తి పొడిచింది జయలక్ష్మి. అందరూ గొప్పవాళ్లైతే కొద్దివాళ్లెవరు అన్నాడు సోమయాజులు.
నువ్వు కొద్దివాడిలాగానే ఉండు, కానీ కాసేపు పాడు. నీ ఇష్టం. ఏదన్నా రాగం ఆలాపన చెయ్యి. నీకు పాటలు పాడటం చేతకాదు అన్నది జయలక్ష్మి. సోమయాజులు సన్నగా నవ్వి పాడసాగాడు. పైగా కేదారగౌళ ఆలాపన చేశాడు. వాడి శంకరాభరణం కానీ కళ్యాణి కానీ కొంతవరకు తట్టుకోవడం చాలా కష్టం. జయలక్ష్మికి నిజంగానే మతిపోయింది. వాడు పాడడం ఆపగానే, ఎట్లా పాడతావింత పాట? ఎన్నోసార్లు నేను పోయినాననుకున్నాను. నువ్వు నిజంగా అంత బాగా పాడవని నేనే ఊహించుకుంటున్నానని అనుకున్నాను. నేనింకా 70 ఏళ్ళో బతుకుతాను, కానీ నీ పాట వినలేను. నువ్వు నిజంగా ఇంత బాగా పాడలేదని, నా భ్రమ అని మళ్ళీ నన్ను నేను నమ్మించుకుంటున్నాను. ఎట్లా సోమయాజులు? రోజు నీ పాట వినటం ఎట్లా సోమయాజులు? రోజు నీ పాట వినటం ఎట్లా? మీ ఇంట్లో వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు, రోజు నీ చేత పాడించుకు వింటారు కాదు అన్నది. నా చేత బలవంతాన పాడించేవాడింకొక్కడే ఉన్నాడు అన్నాడు వాడు. అయితే నేనొక్కతినే కాదన్నమాట, నాకు మతిపోలేదన్నమాట. ఈ అనుమానం కూడా నాకు తట్టింది సుమా అన్నది జయలక్ష్మి. సోమయాజుల్ని పెళ్ళాడాలనే బుద్ధి జయలక్ష్మికి ఎప్పుడు పుట్టిందో నాకు స్పష్టంగా తెలీదు. సోమయాజులకు ఆమె పట్నం నుంచి ఒక ఉత్తరం రాసింది. ఉత్తరంలో చాలా కవిత్వం ఉంది. సోమయాజులు మనిషి ఎదురుగా ఉన్నా చలించనివాడు కాస్త ఆ ఉత్తరానికి చలించాడు. విశేషమేమంటే, ఆ ఉత్తరంలో జయలక్ష్మి తనను పెళ్ళాడమని సోమయాజులను అడిగింది. వాడు ఒప్పుకుంటే తన తండ్రిని ఒప్పిస్తానన్నది. వెధవ ప్లీడర్ గుమస్తాగిరి మానేసి తన దగ్గరే ఉండవచ్చునన్నది. వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినాయి. అన్ని ఉత్తరాలు వాడు నాకు చూపలేదు. ఆ విధంగా అందులో ఏమున్నది నాకు తెలియజేశాడు. ఒకటి మాత్రం ఖాయం. గురునాథం గారు కూతురు పెళ్లి ఆలోచనకు వెంటనే ఒప్పుకోలేదు. కానీ జయలక్ష్మి చాలా మొండిది. ఆఖరుకు సోమయాజులను వాళ్ళు పట్నం పిలిపించారు. వాళ్లే రైలు ఖర్చులు కూడా ఇచ్చారు. ఇంతదాకా వచ్చినాక సోమయాజులు తల్లిదండ్రులకు విషయం తెలిసిపోయింది. వాళ్ల సంతోషానికి మేరలేదు. తమ కొడుకు పెళ్లి అయినట్టుగా అందరితోనూ చెప్పేశారు. వాడి తండ్రి నన్ను చాటుగా పిలిచి, చూడు బాబూ, మా వాడికి వాళ్ళు బాగా కట్నం ఇచ్చేట్టు చూసుకోవద్దు, మనం ఇవ్వగలవాళ్లేగా తీపురుమా అన్నాడు. మీరిందులో జోక్యం కలిగించుకోకండి. అసలే దగ్గితే ఊడే ముక్కుగా ఉంది. ఈ పెళ్లికి వాళ్ళెట్లాగూ ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే అదే అన్ని కట్లాను. మీరిందులో తొందరపడి వేలు పెట్టారో అసలుకు మోసం వస్తుంది అన్నాను. అదేమిటోయ్, మనం మగపెళ్లి వాళ్లంగా, మన పిల్లవాణ్ణి వాళ్ళు పిలిపించటం ఏమిటి అన్నాడాయన. ఈ పెళ్లి జరిగితే పెళ్లివారంతా కలిసి మీ అబ్బాయి ఒక్కడే. ఆ చేసుకునే అమ్మాయి ఒక్క మొగుణ్ణే చేసుకుంటుంది గాని అత్తగారిని మామగారిని చేసుకోదు అన్నాను. అదే కాపరానికి రాదు? మనవాడే కాపరానికి పోతాడు. ఛా అన్నాడు సోమయాజులు తండ్రి నా మాట నమ్మలేకుండా. గురునాథం గారు వాళ్ళు సోమయాజుల్ని గురించి ఎంత తక్కువ అంచనాలు వేసుకున్నారో మనకు తెలియదు. అది సోమయాజులకి లభించింది. కుర్రాడు బాగానే ఉన్నాడే అన్నది జయలక్ష్మి తల్లి మల్లికాంబగారు. గురునాథం గారికి కూడా అదే తోచి ఉండాలి. అదీకాక సోమయాజులు అందరి పట్ల చాలా వినయ విధేయతులుగా ఉండేవాడు. ఎవరితోనూ ఏ విషయంలోనూ పేచీలు పెట్టుకునేవాడు కాదు. అన్నిటికన్నా ముఖ్యం, జయలక్ష్మి మీద చాలా అపేక్షగా ఉండేవాడు. వాణ్ణి బజారుకు తీసుకుపోయి జయలక్ష్మి వాడికి మంచి సూట్లు 2 ఆర్డర్ చేయించింది. ధోవతులు షర్ట్లు కొనిపెట్టింది. గురునాథం గారి ఇంట్లో జయలక్ష్మికి ఎటువంటి అడ్డూ లేదు. ఆమెకు వేరే గది ఉంది. ఆ గదిలో ఇద్దరూ గంటలు తరబడి కూర్చునేవాళ్లు.
సోమయాజులు చేత గంటల తరబడి పాడించుకునేది. వాణ్ణి ఆనుకుని కూర్చునేది. మరీ ఆపేక్ష వస్తే ఒళ్ళోనే వచ్చి కూర్చునేది. ఇంకా పెళ్లి కాకపూర్వమే సోమయాజులకు పాడటమంటే అసహ్యం పుట్టిపోయింది. పాపం జయలక్ష్మి తన తృష్ణ సంతృప్తిపరుచుకోవటంలో సోమయాజులకు ఆవగింజంతైనా స్వాతంత్రం లేకుండా చేసింది. తనంతట తాను గొంతెత్తి ఎన్నో యుగాలైనట్లనిపించింది వాడికి ఈ సమయానికి. వాడికి జయలక్ష్మి మీద ప్రేమే ప్రజ్వలించకపోతే ఎవరితోనూ చెప్పకుండా ఇంటికి వచ్చేయవలసిన వాడే. వాడు పట్నం వెళ్ళిన నెల రోజుల్లో పెళ్లి అయిపోయింది. పెళ్లికి వాడి తల్లిదండ్రులెవరూ వెళ్ళలేదు. మీరు వెళ్ళనవసరం లేదని నేను చెప్పిన సలహా డబ్బు ఖర్చవుతుందన్న వాళ్ల తాపత్రయానికి కలిసి వచ్చింది. జయలక్ష్మి సోమయాజుల్ని తప్ప పెళ్ళాడనని ఎందుకు పట్టుబట్టింది ఆమె ఇంటో వాళ్లకు గాని స్నేహితులకు గాని తెలియదు. పెళ్ళి అయినాక మాత్రం ఆమె, మా ఆయన సంగీతం మీరు వినలేదు కదూ అని అందరి దగ్గర వాడి పాట వినిపించసాగింది. తన మొగుడి పాట విన్న వాళ్లంతా తన మాదిరిగానే వెర్రెత్తిపోతారని, ఇంత పాటగాణ్ణి మొగుణ్ణి చేసుకున్నందుకు వాళ్లు తనను చూసి అసూయపడతారని ఆమె ఆశించి ఉంటుంది. ఈ విషయంలో ఆమె నిరాశ ఎదురైంది. సోమయాజులు పాట విన్నవాళ్లలో చాలామందికి అందులో ఏమంత ప్రత్యేకత కనిపించలేదు. కొందరు అతన్ని ఆ రాగం పాడు, ఈ రాగం పాడు, ఆ కృతి పాడు, ఏవైనా సినిమా పాటలు పాడు, హిందీ పాటలు పాడు అని అడిగి ఆశాభంగం పొందారు. కాస్త సంగీత జ్ఞానం కలవాళ్లు సోమయాజులులో ఆ జ్ఞానం లేదని తెలుసుకున్నారు. పైకి అందరూ ఇంపైన పాట, చక్కని శరీరం, మంచి పొడుగు అన్నారే గాని జయలక్ష్మి లెక్కన తన్మయత్వం పొందలేదు. పైగా సోమయాజులు తిరగబడ్డాడు. నీకోసం పాడమంటే పాడతాను గాని వీళ్ళందరి ముందు పాడమంటావు దేనికి? వాళ్లకు నా పాట నచ్చకపోవచ్చు, నువ్వు జిడ్డు తగిలిస్తున్నావు అనుకోరా అన్నాడు. పాట అన్న తర్వాత నలుగురికి గాని ఒక్కరికా అన్నది జయలక్ష్మి తన కీర్తికాంక్షను అభ్యుదయ నినాదంతో సమర్థిస్తూ. ఈ అంధకారంలో జయలక్ష్మికి ఒక ఆశారేఖ అగుపించింది. గురునాథం గారి స్నేహితులలో ఒక పాటగాడొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా సోమయాజులు పాట విన్నాడు. తన అభిప్రాయాన్ని జయలక్ష్మి వింటుండగానే గురునాథం గారికి చెప్పాడు. మనవాడు పూర్వజన్మ వాసన వల్ల మంచి గాత్రంతో పుట్టాడు, కానీ సరిగమల దగ్గర్నుంచి కట్టుగా నేర్చుకుంటే గాని పాటగాడుగా రాణించలేడు అన్నాడాయన. అట్లా అయితే సంగీతం చెప్పిద్దాం అన్నాడు గురునాథం. సోమయాజులు గొప్ప పాటగాడు కావటానికి, పాడే శక్తి కోల్పోవటానికి అదే మొదలు. సోమయాజులకు చాలా పెద్ద విద్వాంసుణ్ణి చూసిపెట్టారు. సాధన ప్రారంభించాడు. ఇంటి దగ్గర కూడా తంబూరా పెట్టుకుని సాధన చేసేవాడు. అది వరకు తన మగడు గొంతెత్తితే పరవశమయ్యే జయలక్ష్మి ఈ సాధన బలవంతాన సహించవలసి వచ్చింది. ఈ విధంగా సోమయాజులు 3 ఏళ్లపాటు సంగీత శిక్షణ పొందాడు. రాగాల్లో భేదాలేమిటో, మేళకర్తలేమిటో, జన్యరాగాలేమిటో, ఆరోహణ అవరోహణలేమిటో, తాళభేదాలు, జాతులు అన్నీ నేర్చుకుని కర్ణాటక సంగీత విద్వాంసుడైనాడు. అది వరకు తాను పాడిన గాలిపాట తలుచుకుని వాడు సిగ్గుపడేవాడు. కానీ ఇప్పుడు వాడి పాట చూసి పరవశమయ్యేవాళ్ళు లేరు. సంగీత పాండిత్యంలో వాణ్ణి తలదనిన హేమాహేమిలు ఉండనే ఉన్నారు. ఏ రోజున రేడియోను మద్రాసుకు గాని తిరుచునాపల్లికి గాని తిప్పినా సోమయాజులు జన్మలో సంపాదించలేని కీర్తిని సంపాదించుకున్న వాళ్ళు వినిపిస్తారు. సోమయాజులు ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు సోమయాజులు పాడితే జయలక్ష్మి గుండె తటతటలాడటం లేదు. ఆమె వాణ్ణిప్పుడు పాట పాడమని అడగదు. వాడు రాగం పాడితే గొంతెత్తగానే రక్తిగా ఉండేది. ఇప్పుడు గంటన్నర వింటే గాని అందులో ఏ రసమో ఉత్పత్తి కాదు. ఏమోయ్, ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు చేసి నేర్చుకున్నావు సంగీతం, దీనివల్ల ఫలితమేమిటోయ్ అన్నాడు మామగారు.
పాట కచేరీలు చేసుకోవచ్చు, ఎవరన్నా చేయిస్తే అన్నాడు అల్లుడు సంకోచంతో. చిత్రం ఏమిటంటే, సోమయాజులు సంగీతం నేర్చుకున్నందుకు సంతోషించినవాడు సోమయాజులు ఒక్కడే పాపం. వాణ్ణి పాట కచేరీలు చేయటానికి ఎవరూ పిలవలేదు. వాడికి విద్వత్తు లేకపోవటం ఒక్కటే లోపమన్నట్టు వెనక మాట్లాడిన వాళ్ళు కూడా విద్వత్తు సంపాదించిన నాడు, పరిపూర్ణుడైన నాడు హర్షించలేదు. జయలక్ష్మి రేడియో ఎప్పుడన్నా పెడితే సినిమా రికార్డులు పెట్టుకుని వినేది. కానీ ఆమెకు సంగీతం మీద వెనకటి ఆసక్తి లేదు. ఒకరోజు జయలక్ష్మి అన్న ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటున్న రోజుల్లో గురునాథం గారింటికి ఒక మనిషి వచ్చాడు. జయలక్ష్మి అన్న పరబ్రహ్మశాస్త్రి ఆయనతో ఏదో వ్యవహారం మాట్లాడాడు. పరబ్రహ్మశాస్త్రి తన బావమరిదిని పిలిచి ఆ పెద్ద మనిషి దగ్గర పాడమన్నాడు. సోమయాజులు పాడాడు. ఆ తర్వాత వాణ్ణి పంపించేశారు. సోమయాజులు భార్యని అడిగాడు. ఏవో నాటకాలు కాంట్రాక్టు చేస్తారుట, మా అన్నయ్య చెప్పలా అన్నది జయలక్ష్మి అట్టే ఆసక్తి లేని దానిల్లే. నన్నెందుకు పాడమన్నారు? ఏమన్నా వేషం వేయిస్తారేమో, పాడగలరు కదా అన్నది జయలక్ష్మి. ఆ మాట అక్షరాలా నిజమైంది. ఈ సంఘటన జరిగిన నెలకల్లా పరబ్రహ్మశాస్త్రి పట్నంలో ఒక మూల ఇల్లు తీసుకుని నటులను చేర్చి నాటకం రిహార్సల్స్ ఆరంభించాడు. ఆ పెద్ద మనిషి, ఆయన పేరు శేషయ్య, పాటలు ఎట్లా పాడాలో చెబుతూ వచ్చాడు సోమయాజులకు. చాలా పాటలు పద్యాలు గల పాత్ర ఇచ్చారు. నీకే బోలెడంత పాట ఉంది, పాడేస్తే చాలు, నాటకం రక్తి కడుతుంది, నటించనక్కర్లేదు, కాస్తో కోస్తో నేను చెబుతాను, 2 నెలలు రిహార్సల్స్ నలిగితే తర్వాత అసలు అనుభవం అంతా స్టేజ్ మీద వస్తుంది అన్నాడు శేషయ్య. ఇంత కష్టపడి సంగీతం నేర్చుకుని నేను స్టేజ్ మీద పద్యాలు పాడటమేమిటి అన్నాడు సోమయాజులు బావమరిదితో. అదే పొరపాటు, కోటి విద్యలు కూటి కొరకే. చెరువులో నీళ్లుండి ఏం లాభం, వాటిని మనం ఉపయోగించుకోవాలి అన్నాడు శాస్త్రి. రిహార్సల్స్లో శేషయ్య సోమయాజులకు పద్యాలు ఎట్లా పాడాలో, ఎక్కడ నిలపాలో, ఎక్కడ రాగం తీయాలో, పద్యం ఎట్లా ఎత్తుకోవాలో, ఎట్లా ముగించాలో చెప్పాడు. శేషయ్యకు గొంతు లేదు, పాట రాదు, కానీ పద్యం ఎట్లా చదవాలో తెలుసు. పద్యం చదవటంలో కాక రాగాలాపన చేయటంలో ఆసక్తి మెండుగా గల సోమయాజులకు సంగీతం కూని అవుతున్నట్టు తోచింది. శాస్త్రితో ఫిర్యాదు చేస్తే శేషయ్య చెప్పినట్లు చేయమన్నాడు. 2 నెలల్లో నాటకం పండింది. మొదటి ప్రదర్శనానికి అట్టే జనం రాలేదు, కానీ వచ్చిన వాళ్ళు సోమయాజులు పాటకు తన్మయులైనారు. కొన్ని పద్యాలు 3 సార్లు కూడా పాడించారు. ఆ వన్స్ మోర్లు నాకు, నీకు కాదు అన్నాడు శేషయ్య. నాకు తెలుసు అన్నాడు సోమయాజులు నిగర్వంగా. ఈ నాటకం మొత్తం మీద 200 ప్రదర్శనలు పడ్డాయి. శాస్త్రి శేషయ్య కలిసి 25,000 లాభం చేశారు. సోమయాజులకు ఆంధ్రదేశంలో స్టేజి మీద పాడగలవాడనే పేరు మాత్రం లభించింది. అతనికి నాటకాలలో ఆఫర్లు కూడా రాసాగినాయి. ఆటకు 50 మొదలు 100 రూపాయల చొప్పున ఇస్తామని అతని వెంట పడ్డారు నాటకాల వాళ్ళు. కానీ వెళ్ళవద్దని శాస్త్రి అన్నాడు. పరబ్రహ్మశాస్త్రికి ఇంకా పెద్ద ఆలోచనలున్నాయి. అతను గ్రామఫోను, సినిమా పాటల రికార్డులు కొన్నాడు. ముఖ్యంగా హిందుస్థానీ సినిమాల రికార్డులు. ఇది రేపటి సంగీతం, ఈ సంగీతంలో లక్షలున్నాయి, వీటిని బాగా పట్టుకోండి, ఈ బాణీ అలవాటైతే ఆ తర్వాత ఏం చెయ్యాలో చెబుతాను అన్నాడు శాస్త్రి. సోమయాజులు గొంతుకి పంజాబీ సంగీతం ఒక రాగలక్ష్యం గాని, ఒక శాస్త్ర నిబంధన గాని లేని ఈ కలగాబులకపు సంగీతం పచ్చి వెలక్కాయ అయి కూర్చుంది. ఇదేం సంగీతం, దీనిలో అర్థమేమిటి, దీన్ని నేర్చుకోవటమేమిటి, నాకిదెట్లా అబ్బుతుంది అని సోమయాజులు వాపోయినాడు. వినటానికి సుఖంగానే ఉంటుంది, అందులో ఏం లోపం ఉంది అన్నది జయలక్ష్మి. అందులో ఉన్న సంగీతం ఏమిటి కనుక అన్నాడు సోమయాజులు.
అందులో ఏమీ లేదని మీరే అంటారు, అది ఎట్లా అబ్బుతుందని మీరే అంటారు. ఏది నిజం అన్నది జయలక్ష్మి సానుభూతి లేకుండా. ఆకస్మికంగా సోమయాజులు సంగీతం విషయం ఆలోచించటం మానేసి జయలక్ష్మిని గురించి ఆలోచించసాగాడు. తన కోసం తన వాళ్ళందరితోనూ పోట్లాడి పెళ్లాడిన జయలక్ష్మి తనకు దగ్గరగా ఉండి కూడా ఎంత దూరమైంది? ఎందుకిట్లా అయింది? తను ఏ మహాసముద్రంలో ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు? ఈ ఓడ ఏ రేవు చేరుతుంది? తను కష్టపడి కర్ణాటకం నేర్చుకున్నాడు. దాన్ని వదిలి నాటకం పద్యాల్లో పడ్డాడు. అవి వదిలేసి ఇప్పుడు సినిమా పాటల్లో పడబోతున్నాడు. ఎవరికోసం? ఎవరు మెచ్చుకోవటానికి? తనకే పాట రానప్పుడు తన పాట విని ఆనందించిన వాళ్ళున్నారు. ఇవాళ ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానాలు లేవు. ఉంటే సోమయాజులకు తెలియవు. వాడు ఏ పని సగం చేసే బాపతు కాదు. 1 సంవత్సరమల్లా సినిమా సంగీతంలో మునిగి తేలాడు. అందులో భావానికి గల ప్రాధాన్యం అర్థం చేసుకున్నాడు. వివిధ వాద్యాలు ఏ విధంగా ఉపయోగిస్తారో ఊహించాడు. అందులో కొన్ని వాయిద్యాలు ఎట్లా ఉంటాయో కూడా వాడికి తెలీదు. కానీ వాటి ప్రత్యేకతలు వాడి చెవి పట్టింది. శాస్త్రి చాలా సాహసమైన ఎత్తు వేశాడు. ఎవరో సినిమా చిత్రం తీస్తుంటే అందులో తాను 2 అణాల వాటా తీసుకున్నాడు. తన ఎత్తేమిటో శాస్త్రి సోమయాజులకు చెప్పేశాడు. నేను 15,000 పెడుతున్నాను. ఇది పోయినా నాకు అభ్యంతరం లేదు. కానీ నేను ఈ పిక్చర్కు గట్టి మ్యూజిక్ డైరెక్టర్ను పెడుతున్నాను. నువ్వు అతని వెంట ఉండి సినిమా సంగీతం గురించి నేర్చుకోదగినదంతా నేర్చుకో. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అన్నాడు శాస్త్రి. ఈ కొత్త చిత్రంలో 12 పాటలున్నాయి. ముందు పాట తయారు చేశారు. సంగీత దర్శకుడు ప్రసిద్ధుడు, సమర్థుడును. 12 పాటలు పూర్తి అయి రికార్డు చేయటానికి 2 నెలలు పట్టింది. ఈ 2 నెలల్లో సోమయాజులు సమస్త విషయాలు చూశాడు. కొన్ని పాటలలో అక్కడక్కడా మార్పులు కూడా సూచించి సంగీత దర్శకుడి చేత బాగుందనిపించుకున్నాడు. చివర 1-2 పాటలు తనే స్వయంగా రాశాడు కూడాను. పాటలన్నీ రికార్డైనాయి. వాటిని విన్నవాళ్ళు చాలా మెచ్చుకున్నారు. అదొక గొప్ప విషయం కాదు. సోమయాజులు రాసిన 2 పాటలను ఎవరూ గుర్తించలేదు. మిగిలిన పాటలతో సమంగానే అవి ఉన్నాయి. ఆ ఆధారం మీదే శాస్త్రి సినిమా కంపెనీ ఆరంభించాడు. వీళ్ళింకా చిత్రాలు తీయలేదు, కానీ తీస్తారు. వాటికి సోమయాజులు సంగీత దర్శకుడుగా ఉంటాడు. అచ్చంగా సంగీతం మీదే పోయే చిత్రాలు తీస్తారు. వాటి మీద వచ్చే లాభం గురునాథం గారి 3వ లక్షలో చేరుతుంది. సోమయాజులది ఏమీ ఉండదు. 4-5 చిత్రాల వరకు సోమయాజులకి డోకా ఉండదు. ఆ తర్వాత అతని పాటలు పాతబడసాగుతాయి. ఆ తర్వాత సోమయాజులు తెలకపిండి రూపంలో గానుగలో నుంచి తోడబడతాడు. గురునాథం గారి వ్యాపార రథం చెక్కు చెదరకుండా ముందుకు సాగిపోతుంది. ఎక్కడో అనామకుడుగా పడి ఉన్నవాణ్ణి తెచ్చి ఇంతవాణ్ణి చేసిన కీర్తి ఏ విధంగానైతే గురునాథం గారికి దక్కిందో ఆ విధంగానే సోమయాజులులో సంగీతం, డబ్బు చేసే సంగీతం ఇంకిపోయిన మర్నాటి నుంచి వాణ్ణి బతికున్నంత కాలము పోషించే భారం కూడా గురునాథం గారికే దక్కుతుంది. అందుకుగాను సోమయాజులు యావజ్జీవము వారికి కృతజ్ఞుడై ఉండగలడు. అదండి ఈనాటి కథ. అక్టోబర్ 1975 సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురితమైన కొడవటిగంటి కుటుంబరావు గారి మేటి కథ. కథాపట్టణంలో ముందు పేర్కొన్నట్టు 1982 జనవరిలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటం అనే పుస్తకాన్ని శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారి సంపాదకత్వంలో వెలువరించారు. ఆ పుస్తకంలో భూమిక రాస్తూ శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారి సుదీర్ఘ వ్యాసం ఇది. ఏ రచన ఏ తరగతి పాఠకుల కోసం పుట్టిందో ఆ తరగతి పాఠకులు దాన్ని చదవటం జరగాలి. కొడవటిగంటి కుటుంబరావు.
కందుకూరి, గిడుగు, గురజాడల భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక సాహిత్య వారసత్వాన్ని సామ్యవాదోన్ముఖంగా తీసుకువెళ్ళి తెలుగు వాళ్ల సాంస్కృతిక పురోగమనానికి దోహదం చేసిన ఉత్తమ సాహిత్య స్రష్ట కీర్తిశేషులు కొడవటిగంటి కుటుంబరావు. రచనారంగంలో అడుగుపెట్టినప్పటి నుండి 1930 సాహిత్యాన్ని ఒక ప్రబలమైన సామాజిక సంస్కార శక్తిగా భావించి అభ్యుదయ మార్గంలో రచనలు చేసి అభ్యుదయకర ఉద్యమాలతో తన సాహిత్యాన్ని సమన్వయం చేసినందువల్లనే ఆయన సామ్యవాదోన్ముఖంగా తీసుకువెళ్ళగలిగారు, సాంస్కృతిక పురోగమనానికి తోడ్పడగలిగారు. సాహిత్య రచనకు శిల్పానికి గల అనివార్యమైన సంబంధాన్ని గుర్తించినందువల్లనే ఉత్తమ సాహిత్య స్రష్టగా నిలిచారు. దాదాపు 50 ఏళ్ల కాలంలో కుటుంబరావు 10-12 పేజీలకు మించిన సాహిత్యం రాశారు. 400కు పైగా కథలు, దాదాపు 80 గల్పికలు, దాని రూపాంతరాలైన అల్పిక, బుల్లికథ, అభూతకల్పనలు, 20 నవలలు, 100 దాకా రేడియో నాటికలు, 2-3 సినిమా స్క్రిప్ట్లు రాశారు. మౌలికంగా కథా రచయిత, నవలా రచయిత అయినప్పటికీ వివిధ అభిరుచుల వల్ల సంగీతం, నాటికలు, సినిమాలు, సాహిత్య విమర్శ, చరిత్ర, సౌందర్య, మనస్తత్వ, ఆర్థిక, రాజకీయ, జీవశాస్త్రాలు మొదలైన వాటితో సమకూర్చుకున్న పుష్కలమైన పరిజ్ఞాన సంపద వల్ల, దాన్ని పాఠకులతో, సాటి రచయితలతో పంచుకోవాలనే ఆర్తి వల్ల, ప్రగతిశీల ఉద్యమ తత్పరత వల్ల, అన్నిటికీ మించి అలవర్చుకున్న గొప్ప పాత్రికేయ గుణం వల్ల, వృత్తి వల్ల 600-700 వరకు సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక వ్యాసాలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు రాశారు. ఎన్ని రకాల సాహిత్యం రాశారో దాదాపు ఆ రకాలన్నీ అనువదించారు. ఎందరికి ఎన్నెన్ని విషయాల మీద లేఖలు రాశారో ఇంకా తేలని విషయమే. కొత్త కథారూపమైన గల్పికకు తెలుగులో ప్రాచుర్యం కల్పించినవాడు ఆయనే. దినచర్య నవలను 1940 మొట్టమొదటిసారిగా తెలుగులో ప్రవేశపెట్టింది ఆయనే. వ్యంగ్యం, అధిక్షేపణ, ప్రతీకాత్మకత, శాస్త్రీయ కల్పనా సాహిత్యానికి తెలుగులో గట్టి పునాదులు వేసింది కూడా ఆయనే. ఈ విధంగా సాహిత్య ప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాదు, బాల సాహిత్యానికి ఆయన చందమామగా ఉన్నారు. వారపత్రికల ఒరవడిని తీర్చిదిద్దారు. ఉత్తమ అనువాద సాహిత్యాభివృద్ధికి దోహదం చేశారు. సమకాలిక సామాజిక సాహిత్య సమస్యలకు స్పందించే పాఠకులకు, రచయితలకు ప్రేరక శక్తిగా ఉన్నారు. ఇతివృత్తాలలోని వాస్తవిక నిరూపణలో, జీవిత వాస్తవాన్ని వ్యాఖ్యానించే అభ్యుదయ దృక్పథంలో, శిల్ప నైపుణ్యంలో, ప్రయోగాలలో, ధోరణిలో, శైలిలో నాటికి నేటికి కుటుంబరావు మార్గదర్శకులుగా ఉన్నారు. జీవిత వాస్తవాన్ని దర్శించి కళాదృష్టితో, శిల్ప నైపుణ్యంతో చిత్రించి వాస్తవికతావాద రచయితలకు చోదక శక్తిగా ఉన్నారు. సంక్షిప్త సూటిదనం, సారళ్యం, పలుకుబడి, పదునుగల శైలిని సాధించి ఆధునిక వచన శైలి వికాసానికి పట్టుగొమ్మగా ఉన్నారు. దానివల్లనే ఆయన కథకులకు కథకుడు, నవలా రచయితలకు నవలా రచయిత, వచన రచయితలకు వచన రచయిత అయ్యారు. అందుకే కుటుంబరావు ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో పరిగణింపదగిన ఉత్తమ సాహిత్యకారుడు. ఆయన రచనలకు జాతీయ స్థాయిలో రావలసినంత ప్రచారం రాకపోవడం ఆయన రచనల లోపం ఎంతమాత్రం కాదు. కుటుంబరావు, కొడవటిగంటి కుటుంబరావు, కె కుటుంబరావు, కోకు, రావు, అశ్వని, టివి శంకరం పేర్లతో ఎంతో విస్తారంగా రాసిన కుటుంబరావు రచనలు ఇంకా ఎన్నెన్నో మారుమూల పత్రికల్లో మరుగున పడి ఉన్నాయి. అవి గ్రంథ రూపంలో వచ్చినవి 80 వరకు ఉన్నాయి. కానీ ఈనాడు 2-3 వ్యాస సంకలనాలు, 1-2 కథా సంపుటాలు, నవలలు తప్ప మిగతావేవీ దొరకడం లేదు. ఈ సందర్భంలో
అన్నిటినీ కాకపోయినా చెల్లాచెదురుగా ఉన్న కొన్ని నవలలను, కథలను, గల్పికలను, నాటికలను ఏరి కూర్చి సంపుటాలుగా తేవడం ఒక విశిష్ట కర్తవ్యమవుతుంది. ఉత్తమ ప్రగతిశీల సాహిత్య విలువల సంస్మరణ, పరిరక్షణ దృష్ట్యా ఒక సామాజిక అవసరము అవుతుంది. ఈనాడు కేవలం వ్యూహాత్మక సమస్యలను సృష్టించి, పాత్రల కష్టాలను చూసి ఏడవమని, సుఖాలు చూసి పొంగిపొమ్మని ఏటేటా వందలాది నవలలు, వేలాది కథలు, మినీ కథలు, పదుల కొద్దీ నాటికలు, నాటకాలు ఉత్పత్తి అవుతున్నాయి. కథలు, నవలల పరంగా కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే, మన దేశం స్వతంత్రమైనాక పాఠకుల సంఖ్య హెచ్చింది. వారి అభిరుచుల సగటు ప్రమాణం చాలా వరకు పడిపోయింది. ఈనాటి కథానికలు, నవలలు, సినిమాలను జ్ఞాపకం చేస్తున్నవి. అదెలాగంటే, ఇవి సినిమా చిత్రాల ప్రభావానికి బలంగా గురి అవుతున్నవి. వీటిలో కూడా సినిమాలలో లాగే కృత్రిమమైన వ్యక్తి సమస్యలు, సంఘ సమస్యలు, వాటి తాలూకు ఈక్వేషన్లు తయారవుతున్నవి. ప్రేమ అనేది ఎటువంటి సంస్కృతిలో, స్త్రీ పురుషుల సాంఘిక సంబంధాలు ఏ విధంగా ఉండే పరిస్థితిలో, ఎటువంటి మనస్తత్వాలను ఆశ్రయించుకుని పుట్టి పెరుగుతుందో సూచించిన రచనలు ఈనాడు మచ్చుకైనా కానరావు. కానీ ప్రేమికుల బాధ్యతలేమిటో, వాళ్ళు చేయవలసిన త్యాగాలేవో వైనవైనాలుగా చిత్రిస్తూ అనేక వందల రచనలు వెలువడ్డాయి. ఇదంతా ఎలాంటి సమాజంలో? ఆడపిల్లల తండ్రులు తమ కుమార్తెలను వదిలించుకోవడానికి ఉన్నదంతా పోగొట్టుకుంటున్న సమాజంలో. 1968. ఈ చారిత్రక నేపథ్యంలో అన్ని విధాలా ఉత్తమమైన కుటుంబరావు వంటి వారి సాహిత్య అవసరం ఉంది. ఈ అవసరం అభ్యుదయ సాహిత్య వారసత్వాన్ని పాఠకులకు అందించే దృక్పథం నుంచి ఏర్పడింది. శ్రామిక వర్గం ముందుకు వచ్చి ఆత్మచైతన్యం కలిగించగల సాహిత్యం సృష్టించుకునే వరకు, అటువంటి సాహిత్యం విరివిగా వచ్చే వరకు అవసరం ఉంది. అటు తర్వాత కూడా సాహిత్య సాంస్కృతిక విమర్శ ద్వారా కుటుంబరావు లాంటి వారు సృజించిన సాహిత్యాన్ని సజీవంగా ఉంచుకోవలసిన బాధ్యత ఉంటుంది. ఏ రచన ఏ తరగతి పాఠకుల కోసం పుట్టిందో ఆ తరగతి పాఠకులకు పరిచయం చేయవలసిన అవసరం ఉంది. కుటుంబరావు సాహిత్యం ఈ తరం పాఠకులకే కాదు, రచయితలకు, విమర్శకులకు పరిచయం చేయవలసిన అవసరమూ ఉంది. కుటుంబరావు తన నవలలను, కథలను, గల్పికలను, నాటికలను ఉద్దేశించింది లోవర్ మిడిల్ క్లాస్లో కాస్త గ్రహణశక్తి గల వారి కోసం. వీరి కోసమే 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోనూ, స్వాతంత్ర్యానంతర కాలంలోనూ తెలుగు గ్రామీణ పట్టణ జీవితాల్లో, బొంబాయి, మద్రాసు నగరాల ప్రవాసాంధ్రుల జీవితాల్లో కలిగిన పరిణామాలను చిత్రించారు. ఈ పరిణామాలు మధ్యతరగతి వాళ్ల ఆర్థిక స్థితిగతుల్లో, స్వభావాల్లో జరుగుతున్న మార్పులను, ఒకవైపు ధనికవాదానికి అనుకూలంగా మరొక వైపు వ్యతిరేకంగా జరుగుతున్న మార్పులను, వాటి ప్రధాన వైరుధ్యాలను, సంఘర్షణలను చిత్రించారు. కుటుంబరావు తనకు తెలిసిన జీవితంలోంచే చిత్రించిన మధ్యతరగతి మనుషులు, వర్గ మనస్తత్వాన్ని మించిన కుల స్వభావాలేవో ఉన్న పాత్రలు మాత్రం కాదు. చరిత్ర, ఆర్థిక స్థితిగతులు, కుటుంబం, పరిసరాలు, యాదృచ్ఛిక సమావేశాలు, సంఘటనలు, వర్గ స్వభావం, చదువు, వ్యక్తిత్వం, సాంఘిక చైతన్యం, ఈ వాతావరణంలోని అన్యోన్య ప్రభావాల నేపథ్యంలో పాత్రలను, పాత్రల మనస్తత్వాలను చిత్రించారు. పిల్లల పెంపకాల్లో, బాంధవ్య సంబంధాల్లో, ప్రేమల్లో, స్నేహాల్లో, వివాహ సంబంధాల్లో, స్వేచ్ఛలో, నీతిలో, అభిరుచుల్లో, విశ్వాసాల్లో, ఇంకా అనేకమైన భౌతిక వాస్తవిక విషయాల్లో ఉన్న పరిస్థితిని చిత్రించారు, విశ్లేషించారు, విమర్శించారు. ఇది కాల్పనిక రొమాంటిక్ చిత్రణ కాదు, యాంత్రిక విశ్లేషణ కాదు, నిరాశాపూర్వకమైన విమర్శ అంతకన్నా కాదు. రానున్న పరిస్థితుల మీద దృష్టిని నిలిపివేసిన నిశితమైన చిత్రణ, విశ్లేషణ, విమర్శ. ఒక్క మాటలో చెప్పాలంటే, మధ్యతరగతి నియమాలన్నింటినీ తోసిపుచ్చి
మార్క్సిస్టు మానవతావాదం వైపు సాగే విమర్శనాత్మక వాస్తవికతావాదానికి కుటుంబరావు రచనలు సంకేతం. 1931, 1942 మధ్య వచ్చిన కుటుంబరావు రచనలు ఎక్కువగా కుటుంబ బంధుత్వ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాల పరంగా సాగాయి. అప్పటికే తెలుగుదేశంలో ప్రచలితంగా ఉన్న భూస్వామ్య వ్యతిరేక, ప్రజాస్వామ్య, జాతీయ భావాల ప్రభావం, సామ్యవాద భావాల స్పృహ కుటుంబరావు రచనల్లో స్థూలంగా కనిపిస్తాయి. ప్రపంచ ఉత్తమ సాహిత్యాధ్యయనం ద్వారా సంక్రమించిన అంతర్జాతీయ తత్వం కూడా రేఖామాత్రంగా కనిపిస్తుంది. 1930 నాటి ఆర్థిక సంక్షోభం వ్యవసాయ వాణిజ్య రంగాలకిచ్చిన గట్టి కుదుపు, దానివల్ల కలిగిన సామాజిక క్షైణ్యం, దురన్యాయాలు, ఆ తర్వాత యుద్ధం తెచ్చిన సామాజిక సంక్షోభం, వీటి స్పృహ ఈ దశలోని రచనల్లో కనిపిస్తుంది. ఈ దశలో ఆనాటి భారతీయ ప్రగతిశీల మేధావులందరిలాగానే కుటుంబరావు కూడా ఒక ఇంటలెక్చువల్ గైడ్ కోసం తప్పించినట్టు తోస్తుంది. మార్క్స్ క్యాపిటల్ చదవటంతో 1942 ఆ మార్గదర్శి కుటుంబరావుకు లభించింది. భౌతిక శాస్త్ర విద్యార్థిగా, రచయితగా ఆపాటికే అలవడిన హేతువాదం, శాస్త్రీయ దృక్పథం క్యాపిటల్ చదవడంతో మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం దిశగా సాగింది. మార్క్సిస్టు సాహిత్యంతో, పత్రికలతో పరిచయం ఏర్పడింది. దీనితో 1942 తర్వాత వచ్చిన రచనల్లో కుటుంబ సామాజిక సంబంధాలకు ప్రాతిపదిక అయిన ఆర్థిక సంబంధాలు, వర్గాల విశ్లేషణ ప్రముఖంగా నిశితంగా కనిపిస్తుంది. శిల్ప సమన్వితంగా సాగిన వివిధ సమస్యల విశ్లేషణ 2 తరాలు 1940, 1960 మధ్యతరగతి పాఠకుల కనువిప్పుకు కొంతైనా తోడ్పడింది. ఆ చిత్రణ ద్వారా సంస్కారంలోకి ఇంకిపోయే చారిత్రక జ్ఞానం వల్ల, భౌతికవాద దృక్పథం వల్ల. ఈ రకం కనువిప్పు కథలు, నవలలు రాశారన్న సంగతి ఈ తరం పాఠకులలో చాలామందికి తెలియదు. అలాంటి వారి కనువిప్పుకు ఈ కూర్పు తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. చాలామంది యువ రచయితల, విమర్శకుల కనువిప్పుకు కూడా ఏమాత్రం తోడ్పడినా అడుగులు ముందుకే పడతాయి. కుటుంబరావు రచనాసారాన్ని విభజించి చూపడం కష్టమే. ఇతర అభ్యుదయ సాహిత్యంలాగే అది సమగ్ర సామాజిక స్వరూపం గల సాహిత్యం కాబట్టి. వస్తుసార పరిచయ సౌకర్యం కోసం ఆయన సాహిత్యంలో గుర్తించిన 4 ప్రధానాంశాల పరంగా 6 సంపుటాల నిర్మాణం తలపెట్టాము. ఆ అంశాలు: 1. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, అన్యోన్య ప్రభావాలు. 2. కుటుంబ, బంధుత్వ, ప్రణయ, స్నేహ సంబంధాలు, సౌందర్య సమస్య, వాటి మూలాలు, పరిణామాలు. 3. కుటుంబరావు ధోరణి అనదగిన వ్యంగ్య, అధిక్షేపణ, ప్రతీకాత్మక కల్పనా సాహిత్యం. 4. శాస్త్రీయ కల్పనా సాహిత్యం. మొదటి 2 వస్తుగతమైనవి, మిగతావి 2 కత్తిపదును లాంటి వ్యంగ్య శైలికి, టోన్కు, రచనా ప్రత్యేకతకు సంబంధించినవి. ఈ విభజనను అనుసరించి ప్రచురితమయ్యే ప్రతి సంపుటంలోనూ ఏకసూత్రతకు స్థూలంగా ఒదిగిన కొన్ని నవలలు, కథలు, గల్పికలు, నాటికలు ఉంటాయి. ఖచ్చితమైన విభజన పూర్తిగా వీలు కాదు కాబట్టి ఈ విభజనలో అతివ్యాప్తి దోషం ఉండవచ్చు. అయినా కుటుంబరావు సాహిత్యంలోని వస్తువైవిధ్యాన్ని, నిర్వహణను, శిల్ప విశిష్టతను అనుభవించడానికి, పరిశీలించడానికి, వాస్తవికతావాద రచయితగా ఆయనను బేరీజు వేయడానికి, వాస్తవికతావాద రచయితలకు ఇతర రచయితలకు ఉన్న తేడాను ఆలోచించుకోవడానికి, అన్నిటికీ మించి అభ్యుదయ ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి ఈ కూర్పు తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాను. కుటుంబరావు సాహిత్యం సంపుటాలుగా చూడాలనే చిరకాల వాంఛకు, ఈ తరం పాఠకులకు అందించాలనే సంకల్పానికి ఇది ఒక సాఫల్యం. కేతు విశ్వనాథరెడ్డి, సంపాదకుడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటం పుస్తకంలోని భూమిక. కథాభారతి శ్రోతల కొరకు ఈ కథను సూచించిన, ప్రతిపాదించిన సాహితీ మిత్రులు మరో కథా రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.